సయ్యద్ ఆటా హస్నాని అని చెప్పి ఈయన ఇండియన్ ఆర్మీ యొక్క లెఫ్టినెంట్ జనరల్. ఇవాళ ప్రముఖ థింక్ ట్యాంక్ అంటే పాకిస్తాన్తో మనకు ఉండే ఈ సమస్యలు, ఈ కాన్ఫ్లిక్ట్ అనండి, యుద్ధము అనండి, ఆపరేషన్ సింధూర్ ఇలా తీసుకున్నారనుకోండి, ఈ అంశాలకు సంబంధించి ఈయన ఒక ఎక్స్పర్ట్, ఈయన ఒక ఆర్టికల్ రాశారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ ఏం చెయ్యబోతుంది, సో వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఇప్పుడు మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఏదో చెయ్యబోతున్నారు. ఇదైతే చాలా క్లియర్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, పాకిస్తాన్ ప్రభుత్వం, సివిలియన్ గవర్నమెంట్, వీళ్ళు యునైటెడ్ నేషన్స్ అలాగే ఇస్లామిక్ వరల్డ్లో ఉండే ముఖ్యమైన దేశాలు ఇక్కడంతా కూడా భారత్ యొక్క తీరు అంటే ఇండస్ వాటర్ ట్రీటీ, అలాగే పాకిస్తాన్కి వెళ్ళాల్సిన నీటిని మేము ఆపుతాము, ఈ గేట్స్ని క్లోజ్ చేస్తాము, కొత్త డ్యాములు కడతాము, ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా ప్రజలకు నీరు లేకుండా చేస్తున్నారు, వాటర్ వార్. ఇది ఈ ప్రచారం. సో ఈ ప్రచారం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నారు. ఇక రెండవ లెవెల్లో చూడండి, ఇదే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మొన్న ఈ టైమ్స్ స్క్వేర్ వద్ద నువ్వు ఫీల్డ్ మార్షల్ కాదు, ఫ్రాడ్ మార్షల్ అని చెప్పి సొంత పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇతనిని ఎంతలాగా అవమానించాలో ఆ స్థాయిలో వాళ్ళు అవమానించారు. అదే అసీం మునీర్ని ఇవాళ అమెరికా ఏమంటుంది, మేము మా ఆర్మీ డే పెరేడ్ ఉంది వాషింగ్టన్లో, నువ్వు గెస్టుగా రావాలి అని ఒక ఇన్విటేషన్ పంపించారు. అంటే అమెరికాలోనే అసీం మునీర్ని వాళ్ళ ప్రజలు, వాళ్ళ సొంత పాకిస్తాన్ ప్రజలు అవమానిస్తే, నువ్వు మా గెస్ట్, ఈ కార్యక్రమంలో పాలు పంచుకో అని చెప్పి అమెరికా వాడు ఇతన్ని ఇన్వైట్ చేయడం అంటే పూర్తిగా అమెరికా ప్రో పాకిస్తాన్గా మారుతుందా? అమెరికా అసెట్స్ ఉన్నాయి కదండి, వాటిని జాగ్రత్తగా అమెరికాకు చేర్చాల్సిన ఈ కొరియర్ పని ఎవరు చేస్తారు? పాకిస్తాన్ ఆర్మీయే కదా. సో వాళ్ళ చీఫ్ ఉన్నాడు కదా, నువ్వు ఈ పని చూసుకో, మా ఆస్తులకు ఏం జరగకూడదు, ఎలాంటి నష్టము వాటిల్లకూడదు, తీసుకువచ్చి అమెరికా చేర్చు, కాబట్టి నువ్వు గెస్టుగా రా. చూడండి అమెరికా వాడి ఆలోచన, ఇదే వాడి అసలు స్వరూపం. ఇక థర్డ్ లెవెల్లో చూసారు అనుకోండి, ఇక్కడేనండి ఒక 12 కోట్ల రూపాయలు మేము మీకు ఫండింగ్ ఇస్తాం, ఈ ఫండింగ్ని పెట్టుకొని మళ్ళీ తీవ్రవాదాన్ని ఏదో ఒక విధంగా రివైవ్ చెయ్యండి, మజూర్ ఆజాద్ నువ్వు ఈ పని చెయ్యాలి, మళ్ళీ భారత్పై యుద్ధం చెయ్యాలి, మనము కలవాలి. కాబట్టి మన జయశంకర్ గారు ఏమన్నారు, అది పాకిస్తాన్ కాదండి, టెర్రరిస్తాన్. ఈ టెర్రరిస్తాన్ని యునైటెడ్ నేషన్స్లో ఇంత ఒక ముఖ్యమైన ఒక కీలక మెంబర్గా మీరందరూ చూస్తున్నారు అంటే మిమ్మల్ని మేము ఏం చెయ్యగలం? ఏమీ చెయ్యలేం కదా. కానీ పాకిస్తాన్ వాడు ప్లాన్ ఎలా ఉంది, గవర్నమెంట్ నువ్వు ఆ పని చూసుకో, మేము చాలా మంచి వాళ్ళము, ఇవాళ కూడా భారత్తో నెగోషియేట్ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, ఎక్కడైనా సరే మేము రెడీ ఫర్ డిస్కషన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ ఆర్మీ ఏం చేస్తున్నారు, ఆర్మీ ఐఎస్ఐ వీళ్ళు తీవ్రవాదులకి ఏమేమి కావాలి, ఆ తీవ్రవాదుల గాడ్ ఫాదర్ అమెరికా వీడిని ఎలా మేనేజ్ చేయాలి, చైనా యొక్క రోల్ ఏంటి, చైనా ఆయుధాలేంటి, ఇవన్నీ వీళ్ళు సమకూర్చుకుంటున్నారు. ఇవాళ అమెరికా వాడు మనకు వ్యతిరేకంగా ఎందుకు వెళుతున్నాడు, అసీం మునీర్ని ఎందుకు గెస్టుగా పిలుస్తున్నాడు అంటే వాళ్లకు క్లియర్గా అర్థమైందండి, మీకు ఇంటర్నేషనల్ మీడియా భారత్ రష్యా వద్ద ఈ సుఖాయ్ 57 అనబడే విమానాలను కొనడము కాదు, తెప్పించుకుంటున్నారు, భారత్లోనే తయారు చెయ్యబోతున్నారు. సో ఈ వార్తలు బయటికి రావడంతో F-35 డీల్ పోయింది, F-22 కూడా మేము ఇవ్వగలము అన్నారు, ఇలాగ ఎన్నో ఒప్పందాలు మనతో చేసుకోవాలన్నారు. నథింగ్ అండి, భారత్ క్లియర్గా రష్యా వైపే ఉంది, రష్యానే వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు, వాళ్ళే మా ఇంపార్టెంట్ పార్ట్నర్ అని అంటున్నారు. ఇది తెలియడముతో మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అంటే పాకిస్తాన్కి కావలసింది చెయ్యాలి. చూడండి పాకిస్తాన్కి సపోర్టుగా ఒక టెర్రరిస్తాన్ అనబడే దేశానికి సపోర్టుగా ఇటు చైనా ఇటు అమెరికా వీళ్ళు ప్రపంచానికి మంచి చేయబోతున్నామని మాట్లాడతారు. ఈరాన్లో అణు అస్త్రాలే ఉండకూడదు, మరి పాకిస్తాన్లో ఉంది కదా, నువ్వేగా దాచిపెడుతున్నావు,
నీ అండర్ గ్రౌండ్లోనే ఈ ఆయుధాలను దాచిపెడుతున్నావు. నువ్వు పాకిస్తాన్ ఒకలాంటి దేశాలు, మీరు ఇరాన్పై యుద్ధము అంటే వీళ్ళ తీరుని ఎలా చూడాలి? దాంతో మనము పూర్తిగా రష్యానే సపోర్ట్ చేస్తున్నాం. రష్యా చెప్తున్న ఈ ఆఫర్ మనం ఆల్రెడీ మాట్లాడున్నాం. ఒక హైపర్సానిక్ మిజైల్ని కూడా కొనడము కాదండి, ఇక్కడ కొనడము అనేది పక్కకు వెళ్ళిపోయిందండి. మనము భారత్లోనే తయారు చేసి ఎక్స్పోర్ట్స్ చేయాలి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి. 2.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ మన టార్గెట్ను రీచ్ అవ్వాలి. మరి రష్యా సొంతంగా చేసుకోవచ్చు కదా అంటే కుదరదు. శాంక్షన్స్, ఏ దేశము కూడా నాటో దేశాలకు వ్యతిరేకంగా వెళ్ళి రష్యా వద్ద ఆయుధాలు కొనలేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా భారత్ వద్ద, ఇప్పుడు ఒక యుద్ధ నిపుణుడు ఏమన్నాడు, ఒకే ఒక బ్రహ్మోస్ని పెట్టుకొని ఈ బ్రహ్మోస్ని వాడి ఇవాళ భారత్ ఒక సూపర్ పవర్ అనే ట్యాగును తెచ్చుకుంది అంటే అమెరికా వాడు ఊరుకుంటాడా? చైనా వాడు దీన్ని అసలు జీర్ణించుకోగలడా? కుదరదు కదా. కాబట్టి వీళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు మొన్న ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్ ఏమిటి, చైనా అనే మా మెయిన్ ఎనిమీ అని చెప్పి రష్యా యొక్క విశ్లేషకులు, రష్యా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. అంటే రష్యా వాళ్ళు భారత్కు ఇస్తున్న ఈ రెస్పెక్ట్, భారత్తో మేము కలిసి చేయాల్సిన వ్యాపారము, డిఫెన్స్ టైస్, ట్రేడ్ ఎలా చూసుకున్నా చైనాను మేము పక్కన పెడతాము. భారత చైనా అంటే భారత్ వైపే రష్యా ఉంటుంది. చైనా మా శత్రువు వచ్చింది కదా, మీరు కూడా చదివే ఉంటారు. అలాంటప్పుడు ఇంకొక వైపు చూడండి, చైనా నుంచి మీకు వస్తున్న సరుకులు చాలా ముఖ్యమైన చైనా లేకుండా అమెరికా అనబడే దేశం ఉండదండి. డొనాల్డ్ ట్రంప్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళకి కావలసిన రేర్ ఎర్త్ మెటల్స్, అలాగే ఇంకా ఎన్నో మినరల్స్ చైనా నుంచే అమెరికాలోకి వస్తుంది. ఎప్పుడైతే అవసరము ఉందో 55% టారిఫ్ని అమెరికా వాడు తగ్గించాడు. అంటే సడన్గా మీకు చైనా చాలా గొప్ప ఫ్రెండ్ అయిపోతాడు. అమెరికా వాడికి పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు ఇంకొకటి ఏదో చేస్తారు. కాబట్టి సడన్గా వీళ్ళు కలిసిపోవచ్చు. ఇలాంటి దేశాలతో మనము ఎప్పుడూ కూడా ఫ్రెండ్షిప్ చెయ్యకూడదు. చైనాను ఎలా శత్రువులా చూస్తున్నామో అమెరికాను కూడా అలాగే చూడాలి. వ్యాపారము అంటావా, నీ వ్యాపారము నాతో అన్నప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఈ టారిఫ్స్ ఉంటాయి, దాని ప్రకారము మేము చేస్తాం. ఇంకా పాకిస్తాన్తో వ్యాపారం అన్నా కూడా వీఆర్ రెడీ. వ్యాపారము వేరు, యుద్ధము వేరు. కానీ అమెరికా వాడు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఇది మాత్రము భారత్ ఎప్పుడూ నమ్మకూడదు. క్లియర్గా ఈ పిక్చర్ అసీం మునీర్ వ్యవహారంలో మనకి తెలుస్తుంది. కానీ పాకిస్తాన్, చైనా ఇంటర్నల్గా ఏం చేస్తున్నారు అంటే మీకు లష్కరీ తైబా, జైషీ మహమ్మద్, ఐఎస్ఐఎస్ ఇలాంటి తీవ్రవాద సంస్థలనంతా కూడా కలుపుకొని, ఇదంతా మన యుద్ధ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ మీకు సయ్యద్ ఆటా చెప్పే విషయము, ఇంతమందిని కలుపుకొని ఎక్కడా కూడా పీఓకే, ఎల్ఓసి అనకుండా భారత్పై ఒక ప్రాక్సీ యుద్ధము చెయ్యాలి అని వీళ్ళందరూ పెద్ద స్థాయిలో, అంటే ఇది ఎలా చెప్తున్నారు అంటే ఈ యావత్తు ప్రపంచము ఇస్లామిక్ వరల్డ్కి వ్యతిరేకంగా వెళుతుంది. ఇది మీరు అమెరికాలో ముస్లిం బ్యాన్ అనొచ్చు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ పట్ల, హూదీస్ పట్ల, హిజ్బుల్లా, పాలిస్తీనియా పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? యుద్ధమే కదా, ఇరాన్ అనబడే దేశమే లేకుండా చేస్తున్నారు. ఇక్కడంతా కూడా ముస్లింలే కదా నివసిస్తున్నారు. ఇవాళ భారత్ పాకిస్తాన్ లాంటి ఒక ఇస్లామిక్ దేశం మీద ఇంత పెద్ద ఆపరేషన్ని చేశారు. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ తీవ్రవాదం వీళ్ళు ముగ్గురు కూడా ఒక భారీ ప్రణాళిక రచిస్తున్నట్టుగా మనకైతే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక మీదట ఎల్ఓసి లేదు, పీఓకే లేదు. కాబట్టి మేము ఏమైనా చెయ్యగలమంటే అదే భారత్ కూడా చెయ్యగలదు కదా. మనము కూడా పీఓకేని స్వాధీనము చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు, గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇవాళ మన ముందు ఉంది. మరి దీనిని మనము క్లియర్గా ఉపయోగించుకుంటామా? ఇది మనకు అడ్వాంటేజ్ అవుతుందా? ఇన్ని ప్రశ్నలు, మరి వీటికి సంబంధించిన జవాబులు మీ వద్ద ఉన్నాయా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.